ఇక మొత్తం జంగల్ మధ్యలో ఇగో తవ్వ ఏర్పడతలేదు మాకు, తవ్వ దొరుకుతలేదు మాకు. ఎట్లా వచ్చినావు అన్నది తెలియదు, తేకపోతే దొరకలేదు, మళ్ళీ పోదామంటే తవ్వ దొరుకుతలేదు. చూడు తవ్వ కోసం వేరే వాళ్ళకి ఫోన్ చేస్తా అండి. ఇగో చూడు తవ్వ కోసం వేరే వాళ్ళకి ఫోన్ చేస్తా. గొల్లలు ఇంట్లో తిరుగుతారు కదా, ఏదో ఇరుకురాళ్ళ బండలు అంటారు. ఏంటిది అత్తమ్మా? ఇరుకురాళ్ళ బాబా ఏంటిది? అయితే ఆకు అది పొడుగున్న జామ చెట్లు లెక్క సేమ్ అట్నే ఆకులు, జామ చెట్టు ఆకులు లెక్క. అది గొల్లలో ఫోన్ చేస్తాడు, ఆయుర్వేద చెట్టు ఆట తువ్వ అని అడుగుతాడు. ఎట్లా వచ్చినావో ఎట్లా వచ్చినావో తెలియదు, ఏ జంతువు ఏం చెల్లి చూస్తుందో తెలియదు. మండితే సువాసన ఉండే మంచిగా. ఇక చూడు మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది జంగలి. అది జామ ఆకులు లెక్క ఉంది పొడుగు. అరే చెప్పులు తెగినాయా? అయ్యో చెప్పులు కూడా లేవాడు, చెప్పులు కూడా లేవాడు. చూడు మాకైతే సోపు దొరికింది. దాదా ఓ ముసలైన పాపం, ముసలైన కూడా వచ్చింది. చూడు సాతగాని ముసలైన కూడా చూడవు తేకు పువ్వు కోసం వచ్చిన పాప ఆయన. అయ్యో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తేకు పువ్వు కోసం అని గుట్టకు వచ్చినాం. బాగా దూరం ఎక్కినాం. ఇక చూడు ఇంకా జిబ్బులో పోతాను. నలుగురం ఉన్నాం. ఇగో గుట్ట పెద్ద గుట్ట పోయినా ఇగో వాటర్ ఫాల్స్ చూస్తా ఇంకా మంచిగా నీట్గా. పెద్ద గుట్ట ఎక్కినాం. ఇదంతా దాటుకుంటూ వచ్చినాం అక్కడి నుంచి వెళ్ళి. ఇగో వాటర్ ఫాల్స్ గుట్ట పోయినా, పెద్ద గుట్ట పోయినా ఇగో వాటర్ ఫాల్స్ చూడు. ఇంకా కూడా నీళ్ళు పోతాయి అక్కడ. మంచిగా ఉన్నాయి కదా బాబాయ్? మంచిగా ఉంటాయి. ఇంకా దిగరాదు, ఇట్లా కష్టం అవుతుంది. అట్టే దిగచ్చు. లాస్ట్ గుట్ట కంచెలు వచ్చినాం. కమ్మకత్తి కూడా పట్టుకొచ్చినాం, కానీ తేకు పువ్వు అయితే ఇక్కడ కనబడతలేదు. ఇవన్నీ చెట్లు కానీ బాబాయ్ ఏడ ఏది కనబడతలేదు, పువ్వే లేదుగా. ఇంత దూరం వచ్చి ఇంకా ముంగడుకోవడా బాబాయ్? ఇంకా బద్దలు అంటే చూసాం చెట్లు, ఇవన్నీ చెట్లు, ఇవన్నీ చెట్లు, కంట చెట్లు. ఏ అవి మాడి చెట్లల్లా తోట, మాడి చెట్టు తోటలా ఆల్రెడీ గుట్ట మొత్తం గుట్ట వెనుక వచ్చినాం. రైతుంది కాబట్టి అయినా మాకు ఇంకా తేకు పువ్వు దొరకలేదు. ఇంకా బాబాయ్ అంటాడు ఇంకా మీద ఉన్నదట. పోతాను. ఈ జంగల్ చూడు, ఈ జంగల్ చిత్తట్లా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. ఏ అడవి పందులు ఉన్నాయో ఇంట్లో, ఏ కుందేళ్ళు ఉన్నాయో, ఏమున్నాయో అసలు అర్థమవుతలేదు. గడ్డి చూడు, మనిషి మునిగే అంత గడ్డి ఉన్నాయి. అసలు మనుషులు కనబడతలేదు. చూడు మా అత్తమ్మ చూడు కనబడుతుంది లేదు. చూడు అయ్యో ఇంత కష్టపడి తేగు పువ్వుకి వచ్చినాం కానీ గుట్ట అయినా కూడా లేదు. ఇంకెంత దూరం పోడు తెలియదు ఈ జంగల్లో. కోవలం కనబడతలేము ఇంట్లో. చూడు అమ్మ చూడు. అడుగు పందులు వండే జాగ ఇది. అసలు సావరణం చేసుకుని చూడు మొత్తం జంగలి ఇదంతా. అమ్మ అందరూ ముంగట పోతారు, నేను ఒక్కడిని వెనుకపోతున్నా. నాకైతే బాగా భయం అవుతుంది. అడుగు పందులు ఏడాచి గుర్తే అని. ఆల్మోస్ట్ పెద్ద గుట్టెక్కినాం.
ఈ చెట్టు అట్లా ఏం కనబడతలేదు, ఇట్లా ఉన్నాయి కానీ పువ్వు అయితే కనబడతలేదు. ఇవి చేతి చెట్టే, పువ్వు అయితే కనబడతలేదు. ఇంకా మా వాళ్ళు ఇంకా ముంగడికో అంటారు. ఈ చెట్టు అట్లా భయం భయమే, ఏ పాము ఉండేది తెలియదు, ఏది ఉండేది తెలియదు. ఈ గుట్టకు పెద్ద పులులు కూడా ఉన్నాయి అంటారు. బాబాయ్ అంటాడు ఇంకా ఇక్కడ దాకా వచ్చారు అంటారు కానీ ఏడ కనబడతలేదు పువ్వు. ఏడు మళ్ళీ జిబ్బులకి ఏండు నాయన, నాకైతే భయం అవుతుంది. ఆయన జిబ్బులకు పోతాడు. మా బాబాయ్కి అలవాటు బాగా. ఇక కొత్తగా మా నరేష్ కూడా వచ్చిండు ఇవాళ. ఆయన నరేష్ పాపం నిలబడతాడు. ఇక మళ్ళీ జిబ్బులకు తీసుకొచ్చిండు మా బాబాయ్. బాబాయ్ చంపుతాను కదా బాబాయ్. అమ్మ పోతాడు మన అడ్డమడ్డాడు. మెల్లగా ఎలుగుబంటి పోయినట్టు పోతాడు అందులో. మాకేమో తావెల పిల్లలు, మేము ఎలుగుబంటి మా బాబాయ్ ఉరుకుతాండు. ఇక ఇగో పోయినసారి ఈయన తెంపిండట, వీడికి తీసుకొచ్చిండు. ఒక్క పువ్వు గింత పువ్వు కూడా కనబడతలేదు. ఇగో చింతాలక మండలు ఉన్నాయి కానీ కాయలు కూడా లేవు. ఇగో తేకు చెట్లు, తేకు చెట్టు కనబడదా? కనబడదు కానీ పువ్వు లేదు. పువ్వు కనక చెట్లు అయితే మొత్తం ఇవే కంకబద్దలే. ఇక గుట్ట అంత సగం గుట్ట అవే ఉన్నాయి. మెల్లగా అత్తమ్మ అడ్డం. ఇగో ఇవారికి వచ్చినట్టున్నారు. ఇక్కడ మండ ఇరుగొట్టారు, చెట్టే కొట్టేసారు. ప్రశాంతంగా ఉంది. మా బాబాయ్ పని అయింది, కూర్చున్నాడు నిలబడ్డాడు. ఏంటి బాబాయ్ చెట్లు పువ్వు లేదు, అంత వైరస్ వచ్చినట్టున్నావు. అంత పువ్వు అంత చెట్లకు కూడా వైరస్ వచ్చిందా? ఆల్మోస్ట్ పెద్ద మీదికి ఎక్కినాం, కొసగుట్టకి ఎక్కినాం. ఆయన ఇగో కొసగుట్ట మీద మంచిగా ఉంది. ఆగా అత్తమాట పోకు. ఏ అవ్వటి ఒకటి ఉంటాయి కదా, చెప్పలేము. అవి ఇంకేడికి పోతావు? లేదంటావు మళ్ళా అటు ముంగడుకోవాలి. ఇంకా మళ్ళా బిడిలాగా కూడా ఉంటుంది ఇక్కడ మొత్తం. అది కొంచెం ముందరుకోవాలి, ఫుల్ ఉంటుంది కానీ ఇప్పుడు అంత ఎండ ముదిరిపోద్ది. పువ్వే లేదు, తేకి చెట్టు కానీ పువ్వు లేదు దానికి. మొత్తం వైరస్ వచ్చిందట, వైరస్ వచ్చిందంటాడు. ఆల్రెడీ గుట్ట మీద గుట్ట మీద ఉన్నాం. ఇటు పోతే కిందికి దేవుడు, ఇటు పోతే పాములు కూడా ఉంటాయా? అంటే పాము పుట్టలు కూడా ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద. ఇంకా పోవాలి మొత్తం అవి ఉంటాయి. అంటే ఇంత బండలలో కూడా పాములు మేలుతాయా? అవి ఇట్లకి ఏం దొరుకుతాయి గుట్టకు? మరి జాగ్రత్త. ఓ చాలా అంటే ఇంటలేను మా బాబాయ్, ఇంకా ముంగడుకోదాం అంటాడు. భయం అడవి నిమ్మ ఉంటుంది ఇక్కడ తెంపదంతా. మా అత్తమ్మ నిలబడ్డ అద్దంటే ఇంటలేడు. మాకు చాలా అయింది. అడవి గొర్రెదట, అడవి గొర్రెదట. అడవి గొర్రె గిద్ద సన్న ఉంటుందా? సన్న ఉంటాయి. నిన్నటిదే ఉన్నట్టుంది బాబాయ్, పచ్చి ఉందిగా. నిన్నటిదా చూడు. ఇది అడవి గొర్రెదట. దొరికితే పండుగ నోటి ఎక్కుతాయి కదా బాబాయ్. దొరకదా? అంటే బాగానే ఉంటాయా బాబాయ్? ఇక అడవి కోళ్ళది ఇగో ఈక దొరికింది మాకు. చూడరు ఇగో అడవి కోడి కాదా బాబాయ్? అది
చెట్లను మా బాబాయ్ కొట్టిండట పోయినసారి. ఇవన్నీ ఎండిపోయినాయి. ఏంటివో వెళ్తాను చూడు. ఇది మంచిగా అన్ని చెట్లే ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు మంచిగా. అంత సమానం ఉంది. గుట్టెక్కగానే కొచ్చగా ఉంది. ఈడనో మొత్తం సమానం ఉంది. ఇటు గుడ్డి ఏనుగులు కూడా ఉంటాయి కదా బాబాయ్? గుడ్డి ఏనుగులు ఉంటాయట. అడుగు పందులు అయితే బాగుంటాయి అటు ఇటు. ఒక్కలత్తే కలాసాయి వాళ్ళ పని అవుతాయి ఇటు. ఇక అసలు మాకు ఎండనే కొడతలేదు. ఇగో కనకపోతలు వచ్చినాయి. ఇగో 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 అడుగులు చూడుగురు. ఇగో గొర్రెల అడుగులు చూడుగురి. వీటి కింద పంటుండే ఇవన్నీ చూడురు. ఇగో గొర్రె ఇవన్నీ. ఇగో గొర్రె అడుగులు ఇవి. ఇగో ఇక్కడ వన్నది. ఇవన్నీ వంటి పోయినాయి. మరి మాట ఏమి ఉంటాయి అవి. చూడురు. ఇగో అమ్మతుడు ఘోరంగా ఉంది జంగల్ మొత్తం. అసలు గుట్ట మీద సమానం ఉంటుందంటే గ్రేట్. ఇది గుట్ట మీద జాలర్. ఇది ఇగో మీద కొస గుట్ట మీద కూడా ఇగో వాటర్ ఉన్నాయి చూడు. ఇగో ఇళ్ళకెళ్ళి వాటర్ వస్తాయి. ఈ జంతువులు తాగేందుకు వాటర్ ఉన్నాయి అన్నట్టు వీళ్ళకు. అంటే ఇది తీగనేనా? మరి చెట్లు ఎక్కువ ఉంది ఏంది? ఒక్కొక్కటి ఏం పెద్ద ఉన్నాయి చూడు. ఇగో ఓ నైన్ను. మాకు అసలు ఎండనే కొడతలేదు. మొత్తం నీడనే. సందు లేకుండా చెట్లు ఉన్నాయి. ఏది చెట్ట? ఈ జామాకు లెక్క ఉంది. ఇది ఆయుర్వేద చెట్టు అట. ఏంటిదో మీకు వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చెట్టు అట ఆయుర్వేద చెట్టు అట. ఇక మొత్తం జంగల్ మధ్యలో ఇగో తొవ్వ ఏర్పడతలేదు మాకు. తొవ్వ దొరుకుతలేదు మాకు. ఎట్లా వచ్చినా అన్నది తెలియదు. తేకపోయేదో దొరకలేదు. మళ్ళీ పోదామంటే తొవ్వ దొరుకుతలేదు. చూడు తొవ్వ కోసం వేరే వాళ్ళకి ఫోన్ చేస్తా అండి. ఇగో చూడు తొవ్వ కోసం వేరే వాళ్ళకి ఫోన్ చేస్తా. గొల్లలు ఇంట్లో తిరుగుతారు కదా, ఏదో ఇరుకురాళ్ళ బండలు అంటారు. ఏంటిది అత్తమ్మా? ఇరుకురాళ్ళ బాబాయ్ ఏంటిది? అయితే ఆకు అది పొడుగుండే జామ చెట్లు ఎక్కువ సేమ్ అట్నే ఆకులు. జామ చెట్టు ఆకులు ఎక్కువ. అది గొల్లలో ఫోన్ చేస్తాడు. ఆయుర్వేద చెట్టు ఆట తొవ్వ అని అడుగుతాడు. ఎట్లా వచ్చినో ఎట్లా వచ్చినో తెలియదు. ఏ జంతువు ఏం చెల్లి చూస్తుందో తెలియదు. మండితే సువాసన ఉంది మంచిగా. ఇక చూడు మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది జంగలి. అది జామ ఆకులు లెక్క ఉంది పొడుగు. ఎటు ఓడు ఎటు అర్థం ఎటు ఓడు ఈయన ఉందా? ఎటు పోతావు ఇంకా? కాయలు ఉన్నాయి బాబాయ్ కాడ. బాబాయ్ అవు కాయలు అవి అవి చూద్దా. కాయలు చూడు. కాయలు ఏంటి ఇవి వాళ్ళకి తెలియదట. ఇక చూడు నాయన్ను అంటే దేనికి పని చేస్తే బాబాయ్ అవి? ఇక మళ్ళీ ముళ్ళలు మూటలు వేసుకొని ఇక రెడీ అయ్యారు.
అయ్యో బాబాయ్ ఆగు, నాకు భయం అవుతుంది. ఇగో అద్దంటే ఇంటలేరు, ఇంకా పోతారు. ఇగో కింద వరకు అయిపోవు బాబాయ్. లిచ్చని తెత్తివి అన్నీ తెత్తివి అన్నీ ఎక్కి కొట్టుకుంటూ అయిపోవు. వేరేటోళ్ళ మాట నీకు గుట్ట ఎక్కితే గుట్ట అంత తిరుగుడు అవుతుంది కానీ తేకపో అయితే దొరుకుతలేదు. అమ్మ నాయన ఏమంటాడు బాబాయ్, 2 చెట్లు దొరికితే చాలు పట్ట అంతా పువ్వు వెళ్తుంది అంటాడు. పువ్వు ఏడగో మొత్తం చెట్లే. చూడు ఎట్లా పోయినా చెట్లు. కానీ ఎండ అయితే కొడతలేదు అనుకో. లక్కీ ఏంటిదంటే ఎండ కొడతలేదు మాకు, మొత్తం నీడనే. అడిగడగల్లా చెట్లు ఉన్నాయి కాబట్టి నీడనే ఉంది. ఇందులో హారర్ మూవీ తీస్తే సూపర్ సెట్ అవుతుంది. హారర్ మూవీ తీస్తే ఎవరైనా సినిమాలకు కావాలంటే చెప్పు, అడ్రస్ చెప్తా నేను. హారర్ మూవీ కోసం మస్తు సెట్ అవుతుంది. లొకేషన్ సూపర్ ఉంది. ఇగో ఫైటింగ్ సీన్ అయినా హారర్ మూవీకి అయినా మస్తు పని చేస్తుంది. మా ఊళ్ళో పెద్ద గుట్ట అన్నట్టు ఇది దీకొండ మైసమ్మ గుట్ట అంటారు. మైసమ్మ తల్లి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అందరిని కాపాడుతుంది. చూడు వీళ్ళు ఏం ఆకులు ఆయుర్వేద చెట్లు అంటారు. ఓ పనికి వచ్చి ఓ పని చేస్తారు. ఇక్కడ కట్టెలకైతే తావులేదు, పట్టాను ఉన్నాయి కట్టెలు, పొయ్యిల కట్టెలు కావాలంటే. మళ్ళా గదే కంకప చెట్లు వచ్చినాయి మళ్ళా. చూడు ఇవన్నీ కంక చెట్లే. అద్దు బాబాయ్ దా పోందా, అయ్యా దొరకద్దా. అంత చూసి ఏడ చూసినా గదే ఉంది కదా, ఇంకెంత పోతావు చెప్పు. మళ్ళీ వాగా వచ్చింది ఇటు. నీళ్ళకైతే తాగులేదు పాపం. జంతువులకైతే ఇంత గుట్ట వినా కొస గుట్ట వినా కూడా నీళ్ళు ఉన్నాయంటే గ్రేట్ కాదంటారా. మైసవతల్లి సత్యం అట. ఇది చూడు, ఇంత గుట్ట వినా కూడా వాటర్ ఫాల్స్ చూడు. ఇగో నీళ్ళు ఇది చూడు, ఇంత కొస గుట్ట వినా కూడా నీళ్ళు ఉన్నాయంటే కింద మన కాడనే బాయిలు తోడితేనే నీళ్ళు వెళ్ళాయి. చూడు ఈ గుట్ట వినా కూడా ఇన్ని నీళ్ళు వాడుతానే అంటే ఇంత చూడు. ఇక జంతువులు కిందికి ఏడ దిగుతాయి ఇట్లుంటే. నీళ్ళు దొరికాయి, అన్నీ దొరికాయి. ఏంటిది బాబాయ్? ఉల్లిగడ్డ ఎందుకు? గంజి ఉల్లిగడ్డ అంటారు ఇక. ఎందుకు అది? ఇక ఉల్లిగడ్డ లేకపోతే గంజి ఉల్లిగడ్డల కోసం గుట్ట కత్తారట ఇల్లు. కూరలు వేసుకుంటారా బాబాయ్ అవి? వేసుకోరుకా? మరి దానికి గంజి ఉల్లిగడ్డ అని పేరు ఎట్లా వచ్చింది? అంటే ఓ తప్పిపోయావు, వినబడుతుందా? అయ్యో చూడావు, అంత పెద్ద జంగల్కు ఒక్కడే వేయండి. మన హర్రర్ మూవీ లెక్క ఇప్పుడు అటు మాయమైనట్టు చేయచ్చు. చూడు ఇగో మొత్తం చుట్టూ జంగలే, నట్ట మధ్యలో మేము. ఎటు కూడా అర్థమవుతలేదు. దోమలు అయితే పట్టాను ఉన్నాయి. ఇప్పుడు ఏమో వచ్చింది బాబాయ్ ఆడికి. పందచ్చులేనా? గొర్రెలు వచ్చినాయట. అడిగి గొర్రె మంచిగా ఉంటుందట. దసరా మరి దొరకదు బాబాయ్. దసరాకు మంచిగా పండుగ వేసుకో. బాబాయ్ నీళ్ళు తాగచ్చు ఇవి? తాగచ్చు. అన్ని వేలు కలుతాయి కదా, మంచిది. అది తాగుతా, తాగు. బాబాయ్ నీళ్ళు తాగచ్చు అంటాడు, తాగుతున్నా. మంచిగా ఉన్నాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి, మస్తు ఉంటాయి. ప్రామిస్. మన ఫిల్టర్ నీళ్ళు ఎట్లున్నాయో అట్లున్నాయి. అన్ని వేలు కలుతాయి కదా, మొత్తం ఘోరంగా ఉన్నాయి నీళ్ళు.